బస్సు ప్రమాదం ఘటన తర్వాత ఏపీలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించారు. రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై మొత్తం 289 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 20 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై 7,08,000 రూపాయల జరిమానా విధించారు. వీటిలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో 55 కేసులు నమోదు చేసిన అధికారులు 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. దీంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో 14 కేసులు నమోదు చేసిన అధికారులు 4 బస్సులను సీజ్ చేశారు. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేసిన అధికారులు సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ రోజు కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. Right,